గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము వన్ బై వన్ అయితే తెలుసుకుందాం. ఈ రోజు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ తో పాటు ఏఈఓ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఉంది. ఇది గ్రూప్ 1 కి సంబంధించినటువంటి అప్డేట్స్, అదేవిధంగా పిఆర్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటిని మనము వన్ బై వన్ అన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కావచ్చు, పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, అదేవిధంగా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. నేను వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ని మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ 2, 3 పోస్టుల భర్తీ మెగా డిఎస్సి నిర్వహణపై మంత్రివర్గంలో ప్రస్తావన వచ్చింది. అదేవిధంగా గ్రూప్ 1కి మరో 160 పోస్టులు కల్పడంపై చర్చ వచ్చింది. అదేవిధంగా ఏఈఓ పోస్టులకు సంబంధించి భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు మన యొక్క హారిజెంటల్ విధానానికి సంబంధించిన జియోపై కూడా నిన్న ఆమోదం అయితే కేబినెట్ ఆమోద ముద్ర అయితే వేయడం జరిగింది. ఇక్కడ డిఎస్సికి సంబంధించి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని నిన్నైతే మంత్రి శ్రీధర్ బాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానిని మరో 160 పోస్టులు కలిపి రీనోటిఫికేషన్ ఇచ్చే అంశంపై, అదేవిధంగా గ్రూప్ 2, 3 పోస్టుల భర్తీపై కూడా కేబినెట్లో చర్చ జరిగింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి వెంటనే ఖాళీల వివరాలను తెప్పించాలని, మెగా డిఎస్సి నిర్వహణపై కసరత్తు చేయాలని మంత్రిమండలి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇంకా ఖాళీల వివరాలు తెప్పించుకోలేదంట. ఖాళీల వివరాలు ఆల్రెడీ ఎప్పుడూ ఉన్నాయి. సో ఆలస్యం కావాలని ఆలస్యం చేస్తున్నారు. సో దానికి సంబంధించి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ సంఘం వాళ్ళైతే ఆ ధర్నా ప్లాన్ అది చేస్తున్నారు. సో దాన్ని మీరు సక్సెస్ఫుల్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు నోటిఫికేషన్ ఎన్నికల లోపు వస్తేనే తొందర అవుతుంది, లేకుంటే చాలా లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటి అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇంకో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలో గ్రూప్ 1 సప్లిమెంటరీ నోటిఫికేషన్ కనీస 100 పోస్టులతో కలిపే యోచనలో సర్కార్. ఈ గ్రూప్ 1కి సంబంధించినటువంటి అదనంగా ఇంకా 160 పోస్టులు యాడ్ చేసి రీనోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ కొత్త పోస్టుల క్లియరెన్స్ రాగానే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్. ఇదే సమయంలో సుప్రీంకోర్టు నుండి కేసు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం. ఇది గ్రూప్ 1కి సంబంధించి ఒకటి ఎన్నికల కోడ్ కంటే ముందు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక అదేవిధంగా మెగా డిఎస్సి మరింత ఆలస్యం, ఖాళీల లెక్కలు తీస్తున్నామన్న ప్రభుత్వం, ముందు గ్రూప్ 1 ఆ తర్వాత డిఎస్సి ఉండే ఛాన్స్. గ్రూప్ 1లో పెరగనున్న మరికొన్ని పోస్టులు నోటిఫికేషన్ల జారీపై ఫైనల్ నిర్ణయం తీసుకోలేదన్న సర్కార్. సమాంతర రిజర్వేషన్ల అమలు గ్రీన్ సిగ్నల్, నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు ఆశగా ఎదురుచూపు. నిరుత్సాహపరిచిన కేబినెట్ సమావేశం, ఎన్నికల ముందు నోటిఫికేషన్లు విడుదల చేయాలంటున్న అభ్యర్థులు. చాలా మంది నిరుద్యోగులు నిన్న మాత్రం డిసప్పాయింట్ అయ్యారు. కేబినెట్లో చాలా నిర్ణయాలు అవుతాయి మన నోటిఫికేషన్లకు సంబంధించి అనుకున్నారు, కానీ ముఖ్యంగా డిఎస్సికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటారు అనుకున్నారు, కానీ దాన్ని మరింత ఆలస్యం అవుతుందని చెప్పడం వల్ల చాలా మంది అభ్యర్థులు డిసప్పాయింట్ అయ్యారు. అదేవిధంగా గ్రూప్ 1 కూడా ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ ఇస్తామని వాళ్ళకు మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడేమో ఇంకా ఆలస్యం చేసే దిశగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ అనేది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడతాయి, ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్ల పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలు నిరుత్సాహాన్ని కలిగించిందని చెప్పాలి. ఉద్యోగ నోటిఫికేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తుందని ఉద్యోగార్థులంతా భావించారు. మెగా డిఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ పైన గుడ్ న్యూస్ ప్రభుత్వం చెప్తుందని అనుకున్నారు. ఇంకా ఖాళీల వివరాలు తీస్తున్నామని ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇవ్వడంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పిన దానిని బట్టి చూస్తే మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టకుండా ఖాళీల వివరాలు తెలిసే అవకాశం లేదు. దీనికి తోడు న్యాయపరమైన చిక్కులు, బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెయ్యాలి అంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ టీచర్ ప్రమోషన్ కి, బదిలీలకు లింక్ పెడితే డిఎస్సి నోటిఫికేషన్కు ఒక 5-6 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళకి లింక్ పెట్టకుండా పెడితేనే తొందర అయితే ఒక 3-4-5 మంత్స్లో. వాళ్ళకి లింక్ పెట్టి వాళ్ళ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కాయి ఆ వేకెన్సీస్ తీసుకోవాలి అంటే అది ఇప్పట్లో అయ్యే పని అయితే కాదు. ఇది ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత జరిగే పనే ఉంటుంది. ఫస్ట్ ఏమన్నారంటే ఎన్నికల కోడ్ ముందు డిఎస్సి వేస్తామని చెప్పడం జరిగింది. మళ్ళీ
సంథింగ్ ఈజ్ దేర్. ఏమవుతుంది అంటే కోచింగ్ సెంటర్ వలన నోటిఫికేషన్ లేట్ చేసే అవకాశం, కోచింగ్ సెంటర్ వాళ్ళకి ఏంటన్నా నోటిఫికేషన్ లేట్ ఇవ్వాలనేది ప్రతిపాదనలను ఉండాలి. ఎందుకంటే కోచింగ్ సెంటర్ వాళ్ళు వారి సంపాదన కోసం, అంటే ఇప్పుడు వెంటనే నోటిఫికేషన్ ఇస్తే 2-3 మంత్స్ ఉంటుంది. 2-3 మంత్స్లో కోచింగ్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళు కూడా ఇలాంటి డిమాండ్స్ పెట్టే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ వెంటనే ఇస్తే ఒక 2-3 మంత్స్లో ఎగ్జామ్ ఉంటే కోచింగ్ తీసుకునే వాళ్ళ సంఖ్య అనేది తగ్గుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నుండి కూడా ఇలాంటి అభ్యర్థనలు వినతులు వెళ్ళినట్టు ఇన్ఫర్మేషన్, దాని ద్వారా కూడా కొద్దిగా లేట్ అయ్యే అవకాశం అయితే, వాళ్ళ యొక్క విన్నపాల మేరకు కూడా లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే టెట్ ఎగ్జామ్ పెట్టాలనేది కూడా చాలా మంది అంటే వినతులు ఇవ్వడం జరిగింది. టెట్ ఎగ్జామ్ మళ్ళీ టెట్ పెట్టిన తర్వాత డిఎస్సి పెట్టాలని. సో దాని ద్వారా కూడా లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే మీకు డిఎస్సి నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ లోపు వస్తేనే తొందర ఎగ్జామ్ అయి మీ రిక్రూట్మెంట్ జరుగుతుంది. మనకు ఆఫ్టర్ ఎలక్షన్ అంటే చాలా లేట్ అవుతుంది. కాబట్టి మీ ఒక నిర్ణయం తీసుకొని ఆ ధర్నా, ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా, సో అసెంబ్లీ సమావేశాల్లో దానికి సంబంధించిన ప్రస్తావన వచ్చేటట్టు, దాని మీద నిర్ణయం వచ్చేటట్టు ప్లాన్ చేసి మీ యొక్క రాష్ట్ర డిఎడ్ సంఘం వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. సో దానికి అనుగుణంగా మీరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ దీనికి సంబంధించిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్లు అనేటివి రాకుంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ రాకుంటే చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత అనేది వస్తుంది. ఇక్కడ మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి ఏ నోటిఫికేషన్ మీద ఫైనల్ నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు తీసుకుంది ఒకటి ఏఈఓ పోస్టులకు సంబంధించి, అగ్రికల్చర్ ఎక్స్టెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వాటి మీద ఫైనల్ అంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. వీరికి ఇంకా ఎక్కువ టైం పట్టే అవకాశం అయితే ఉంది. అప్పట్లో ఎలక్షన్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో February 1 గ్రూప్ 1 పెడతామని చెప్పారు. అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దానికి సంబంధించి ఫైనల్ డిసిజన్ తీసుకోలేకపోయారు. సో డిఎస్సి నోటిఫికేషన్ మరింత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి సో ఇక్కడ నిన్న అయితే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలి వెంటనే అని నిన్న రాష్ట్ర డిఎడ్ సంఘం అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది. 20,000తో మెగా డిఎస్సిని వెంటనే నియమించాలని చెప్పడం జరిగింది. వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పారు. డిఎస్సి షెడ్యూల్ ఇచ్చి పరీక్షలకు 4 లేదా 5 నెలల సమయం ఇచ్చి ఆలోపు టీచర్ల బదిలీలు, ప్రమోషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఖాళీగా ఉన్న ప్రాథమిక స్థాయి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, వ్యాయామ టీచర్లు, స్పెషల్ టీచర్ పోస్టులు, ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు, ఉర్దూ టీచర్ల పోస్టులు అన్ని ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇలాగే ప్రమోషన్ ప్రక్రియలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ స్థాయిలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తే బిఎడ్ నిరుద్యోగులకు కొంత న్యాయం జరుగుతుందని రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే నిన్న ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చి 4 to 5 months టైం ఇవ్వాలని చెప్తున్నారు. అదేవిధంగా ఆ టైంలో ప్రమోషన్ ప్రక్రియ, బదిలీల ప్రక్రియ కంప్లీట్ చేసుకోవాలని వీరైతే చెప్పడం జరిగింది. కాదు ప్రమోషన్ ప్రక్రియ అండ్ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తామంటే చాలా లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్టుల భర్తీ వేగవంతం కావాలి అని చెప్పారు. నిన్న వ్యవసాయ శాఖలో ఏఈఓ పోస్టుల భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గ్రూప్ 1, 2, 4 పోస్టులు, మెగా డిఎస్సి నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటిపై త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మెగా డిఎస్సికి సంబంధించిన ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించాలని, పాత డిఎస్సి కేసులను సంబంధించిన వివరాలు సేకరించాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు. సో ఆ కేసులు ఇంకా ఖాళీల వివరాలు ఇంకా తీసుకోలేదు. ఈ ఖాళీల వివరాలు ఏంటి అంటే మార్చి నాటికి రిటైర్మెంట్ అయ్యే వాళ్ళ యొక్క లిస్ట్, అంటే ఖాళీలను కూడా తీసుకుంటున్నారట. సో అందుకు లేట్ అవుతుందని అయితే చెప్తున్నారు. మొత్తానికి అయితే లేట్ చేయాలనే ఉద్దేశం అయితే కనిపిస్తా ఉంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖలో 917 ఖాళీలు, కొత్త డివిజన్లు, మండలాల్లో ఇన్ఛార్జీల దిక్కు, 5 ఏళ్లుగా కదలని పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే మరో 539 పోస్టులకు ఛాన్స్. కాంగ్రెస్ పాలనలోనైనా మోక్షం కలిగేనా? నిన్న వ్యవసాయ శాఖలో ఏఈఓ పోస్టులకు ఆమోదం తెలపడం జరిగింది. కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే మొత్తం ప్రజెంట్ ఖాళీలు 917 ఉన్నాయి. ఇంకో 539 పోస్టులు పెరిగే అవకాశం ఉంది. ఎలా అంటే ఈ 539 అంటే ప్రమోషన్ ద్వారా ఈ యొక్క ఖాళీలు అయ్యే అవకాశం ఉంది, ఏఈఓ పోస్టులు. సో మొత్తం ప్రమోషన్ ప్రక్రియ కంప్లీట్ అయితే దాదాపు ఒక 1400 పోస్టులు ఏఈఓ ఖాళీలు ఉండే అవకాశం ఉంది. చాలా మంది
అంటే డిప్లొమా అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఏయో పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే త్వరలోనే రాబోతుంది. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అవుట్సోర్సింగ్లో ఏయో చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దానిలో చేస్తూనే మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ ఉంచండి. కాంపిటీషన్ అనేది హెవీగా ఉండే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పిఆర్సీ కసరత్తు ప్రారంభం. ఆయా శాఖలు విభాగాలతో సంప్రదింపులు. నేడు రేపు హోంశాఖ అధికారులతో భేటీ అయితే కానున్నారు. ఈ పిఆర్సీ కమిటీ అనేది హోంశాఖ అధికారులతో భేటీ అవుతుంది. ఇది ఇంకో 6 months దాకా ఈ భేటీలు అనేది కొనసాగుతూనే ఉంటాయి. పిఎస్సీ రావడానికి ఇంకో 1 year అయితే పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మెగా డిఎస్సీ అయితే లేట్ అయ్యే అవకాశం అయితే ఈ రోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఇది లేట్ అవ్వడానికి కోచింగ్ సెంటర్లు ఒక కారణంగా చెప్పుకుంటే ప్రభుత్వం కూడా కొద్దిగా లేట్ చేయాలనే ఆలోచనలో కనిపిస్తూ ఉంది. ఎలక్షన్ తర్వాత అయితే చాలా లేట్ అయ్యే అవకాశం ఉంది. దీని యొక్క ఎఫెక్ట్ ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి అంటే ఎన్నికల కోడ్ లోపే నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే బెటర్గా ఉంటుంది. డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూ ప్రిపరేషన్లో మంచి అంటే ఫోకస్గా చదువుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఖాళీల వివరాలు ఆ వివరాలను లేట్ కాలయాపన చేస్తే మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో ఎఫెక్ట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.